హాయ్ నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ ఇది నిజం. ప్రపంచంలో అతి వేగంగా డెవలప్ అయిన దేశం ఏది అంటే ఠక్కున జపాన్ అంటాం. అవునా? అయితే ఎందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్, అక్కడ టెక్నికల్గా, ఎన్విరాన్మెంటల్గా, ఎడ్యుకేషన్ పరంగా ఇలా అన్ని విధాలుగా అన్ని వనరులు పుష్కలంగా ఉన్నందుకు అని కాస్తో కూస్తో తెలిసిన వారు చెప్పేస్తారు. అయితే జపనీస్ వారి లైఫ్ స్టైల్ను పరిశీలిస్తే మాత్రం ఇది నిజమంటారు. వారు గొప్ప ఫిలాసఫర్స్, శ్రమజీవులు. చాలామంది విదేశీయులు జపనీస్ వారి సిద్ధాంతాలను అనుసరించి చాలా విజయాలు సాధించారు. ఇంతకేంటి ఆ సిద్ధాంతాలు అంటారా? ఎస్, కైజిన్. కైజిన్ అంటే నిరంతర అభివృద్ధి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. కైజిన్ అంటే బద్ధకాన్ని పోగొట్టే ఒక ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ను అనుసరించి ఎన్నో కంపెనీస్ $1 మిలియన్ సంపాదిస్తున్నాయి. కైజిన్ను అనుసరిస్తూ ప్రతి ఒక్క జపనీస్ పీస్ఫుల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. సో కైజిన్ ఈజ్ పవర్ఫుల్ దెన్ మనీ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. వాట్ ఈజ్ కైజిన్? లెట్స్ వాచ్. కై అంటే చేంజ్, జన్ అంటే గుడ్. సరైన సమయంలో ఒక చిన్న అడుగు వేయడం, ఆశయాన్ని సాధించడానికి పరుగులు పెట్టకుండా స్టెప్ బై స్టెప్తో గమ్యం కోసం ప్రయాణం చేయడం. ప్రతిరోజు ఉదయాన్నే వాట్, వై, వెన్ అన్న పదాలతో మనం చేయవలసిన పనిపై ప్రశ్నించుకోవడం. మన ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉండడం, మన దగ్గర వారు ఇచ్చే సలహాలు, సూచనలు సాధ్యమైనంత వరకు ఆలకించడం, గౌరవించడం. ఇక బిహేవియర్ యాటిట్యూడ్ను ఎప్పటికప్పుడు సరిచేసుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం. కైజిన్లో మరో ముఖ్యమైన 5 Sల గురించి వస్తే 1 షార్టింగ్, 2 సింప్లిఫయింగ్, 3 స్వీపింగ్, 4 స్టాండర్డైజింగ్, 5 వచ్చేసి సస్టైనింగ్. వీటిని పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే విజయం మీదే. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కంపెనీసు, ఇండస్ట్రీసు, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ సక్సెస్ కోసం జపనీస్ అనుసరిస్తున్న కైజిన్ను అనుసరిస్తూ సక్సెస్ను సాధిస్తున్నారు. కాబట్టి ఒక విజయం సొంతం అవ్వాలంటే మీ బుర్రకి కైజిన్ చిప్ ఫ్రీజ్ అయి ఉండాలి. ఇది నిజం.